హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, విద్యార్థులకు ఆదాయ సంస్థ స్కాలర్షిప్ ఏడాదికి 3.5 లక్షలు వరకు అర్హతలు దరఖాస్తు విధానం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. సంబంధాల గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆదాయ సంస్థ 2024-25 విద్యా సంవత్సరానికి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తుంది. ఆదాని జ్ఞాన్ జ్యోతి స్కాలర్షిప్ పేరిట ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల విద్యార్థులకు ఏడాదికి 3,50,000 వరకు స్కాలర్షిప్ అందిస్తుంది. BA ఎకనామిక్స్, BSc ఎకనామిక్స్, బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్, BE, బీటెక్ 5 years ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ, ఎంటెక్, MBBS, LLB కోర్సు చదివే మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు. ఈ స్కాలర్షిప్నకు ఎంపికైన విద్యార్థులు ఏడాదికి 3,50,000 వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 7 దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఈ రాష్ట్రాల విద్యార్థులు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా చదువుకుంటున్నా వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వృత్తిపరమైన ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్, BE, బీటెక్ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ, ఎంటెక్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యి ఉండాలి. విద్యార్థులు 2023 తర్వాత హ్యూమర్ సెకండరీ, ప్రీ యూనివర్సిటీ, ఇంటర్మీడియట్, CBSE, ISC లేదా సమానమైన బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి, లేదా జాతీయ స్థాయి నిర్వహించిన అడ్మిషన్ పరీక్షలో సాధించిన మెరిట్ ర్యాంక్ ఆధారంగా కోర్సులో జాయిన్ అయి ఉండాలి. విద్యార్థులు తప్పనిసరిగా ఈ JEE ఆల్ ఇండియా లెవెల్ 40 లక్షల లోపు ర్యాంక్ పొంది ఉండాలి. స్కాలర్స్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబం వార్షిక ఆదాయం 4,50,000 వరకు మించకూడదు. అదాని గ్రూప్ సభ్యులు, ఉద్యోగులు, పిల్లల ఈ స్కాలర్స్కు అర్హులు కాదు. BE, బీటెక్, BR, డిప్లొమా కోర్సుల్లో లెటరల్ బేసిస్ చేరిన విద్యార్థులకు అర్హత లేదు. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి 2,50,000 వరకు ట్యూషన్ ఫీజు స్కాలర్షిప్ రూపంలో అందిస్తారు. MBBS విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల అభ్యర్థులు అర్హులు. MBBS మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారులు 2023 తర్వాత హ్యూయర్ సెకండరీ, ప్రీ యూనివర్సిటీ, ఇంటర్మీడియట్, CBSE, ISC లేదా సమానమైన బోర్డు అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్ర లేదా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో సాధించిన మెరిట్ ర్యాంక్ ఆధారంగా MBBS సీట్ పొంది ఉండాలి. నీట్ ఆల్ ఇండియా స్థాయిలో 15,000 లోపు ర్యాంక్ పొంది ఉండాలి. దరఖాస్తుదారులు కుటుంబ వార్షిక ఆదాయం 4,50,000 అయితే మించి ఉండకూడదు. BDS విద్యార్థులు అర్హులు కాదు. అర్హులైన విద్యార్థులు విద్యా సంవత్సరానికి 3,50,000 వరకు ట్యూషన్ ఫీజు అందిస్తారు. ఎకనామిక్స్ విద్యార్థులకు ఏడాదికి 50,000 వరకు ట్యూషన్ ఫీజు అందిస్తారు. న్యాయ విద్యార్థులకు ఆదాని జ్ఞానజ్యోతి స్కాలర్షిప్ ద్వారా ఏడాదికి 1,80,000 వరకు ట్యూషన్ ఫీజు అందిస్తారు. CA విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఏడాదికి 70,000 వరకు ట్యూషన్ ఫీజు కోర్సులను బట్టి అర్హతలు నిర్ణయించారు. దరఖాస్తుకు ముందు అధికారిక వెబ్సైట్లో వివరాలు ఒకసారి చెక్ చేసుకోండి. దరఖాస్తుకు కావాల్సిన సర్టిఫికేట్లు: ఆధార్ కార్డ్, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ప్రస్తుత విద్యా సంవత్సరం కళాశాల సంస్థల్లో చేరినట్లు రుజువు, ఫీజు రసీదు, అడ్మిషన్ లెటర్, సంస్థ గుర్తింపు కార్డ్, బోన్ఫైడ్ సర్టిఫికేట్, కుటుంబ ఆదాయపు రుజువు లేదా శాలరీ స్లిప్లు, గత 3 నెలలు లేదా IT రిటర్న్స్ ఫామ్స్, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం, గత సంవత్సరంలో మార్క్ షీట్, దరఖాస్తుదారుడి బ్యాంక్ ఖాతా వివరాలు, ఇటీవల ఫోటో, 12వ తరగతి మార్క్ షీట్, అడ్మిషన్ టెస్ట్ ర్యాంక్ కార్డ్, సీట్ కేటాయింపు, కౌన్సిలింగ్ లెటర్, కాలేజీ కోర్స్ ఫీజు, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల డిక్లరేషన్. స్కాలర్షిప్ నాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా విద్యార్థి www.buddy.forstudy.com పేజీలో GYANJOTI స్కాలర్షిప్ మీద క్లిక్ చేసి తమ కోర్సు విభాగంలో అప్లై నౌ బటన్పై క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్ ఐడితో బుడ్డీ ఫోర్ స్టడీ లాగిన్ చేయండి. దరఖాస్తు ఫామ్ పేజీలో ఓపెన్ అవుతుంది. తొలిసారి బుడ్డే ఫోర్ స్టడీ ఓపెన్ చేస్తే మీరు ఈ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. లాగిన్ అయ్యాక ఆదాని జ్ఞాన్ జ్యోతి స్కాలర్షిప్ 2024-25 దరఖాస్తు ఫామ్ పేజీ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ప్రారంభించడానికి అప్లికేషన్ ప్రారంభించే అనే బటన్పై క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫామ్లో విద్యార్థికి సంబంధించి వివరాలను నమోదు చేయండి. అక్కడ అడిగిన పత్రాలను అప్లోడ్ చేయండి. కండిషన్స్ అంగీకరించి ప్రివ్యూపై క్లిక్ చేయండి. మీరు దరఖాస్తు ఇచ్చిన వివరాలన్నీ ప్రివ్యూ స్క్రీన్పై చెక్ చేసుకొని అన్నీ సరిగ్గా ఉంటే సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మేము ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.